కొబ్బరి బొండాలు మనం నీళ్లు తాగిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి ఉంటే దాన్ని కూడా తినటానికి ఇష్టపడతాం. ఆ లేత కొబ్బరి వల్ల పెద్ద ఎక్కువ బెనిఫిట్స్ ఏముండవు కానీ నోటి కమ్మగా ఉంటుంది. కొబ్బరి బొండాలు కొద్దిగా ముదిరిన తర్వాత ఒక మాదిరిగా అంతంత మందంతో కొబ్బరి కట్టే కొబ్బరి బొండాలు కూడా వస్తుంటాయి. అలా ఎప్పుడైనా మీరు తాగిన కొబ్బరి బొండంలో అలాంటి కొబ్బరి ఎక్కువ కనపడితే ఆ కొబ్బరి తోడించుకుని తీసుకోండి. దీనితో పాటు కొబ్బరి బొండాలు కొట్టేతని దగ్గర అందరు కొబ్బరి తీసుకెళ్ళరు కాబట్టి అతన్ని అడిగి ఆ కొబ్బరికాయలు కూడా కొట్టించేసి లోపల ఉన్న కొబ్బరిని 3-4 కొబ్బరి బొండాల కొబ్బరిని అంత తోడించి మీరు తీసుకోండి. డబ్బులు ఇస్తే అతను ఇస్తాడు. అట్లా 3-4 కొబ్బరి బొండాలు ఇంత కొబ్బరి లేత కొబ్బరి కనుక పెట్టుకుని దీనిని మీరు డిన్నర్లో దాని మీద కాస్త తేనె కానీ ఇట్లాంటివి వేసుకుని తినేసేసి 2-3 రకాల ఫ్రూట్ కాంబినేషన్లో మీరు తినేసేయండి. బెస్ట్ డిన్నర్ లాగా అయిపోతుంది. అంటే ఎప్పుడన్నా వారంలో 2-3 రోజులైనా ఇట్లా లేత కొబ్బరి మీల్ లాగా మరియు ఫ్రూట్ కాంబినేషన్లో మీరు తినేస్తే అన్ని పోషకాలు వస్తాయి, చక్కటి రుచి, అసలు పొట్టా ప్రేగులకి హాయిగా ఉంటుందన్నమాట. నీళ్లు త్రాగటం అందరికీ తెలుసు, ఇలాంటి లేత కొబ్బరిని ఆహారంగా తీసుకోవటం చాలామందికి తెలియదు. నేను ఎప్పుడైనా ఇతర ప్రాంతాలు జర్నీలు అట్లా చేసేటప్పుడు ఆహారం అనేక చోట్ల బయట ఏమి టచ్ చేయం కదా, అందుకని లేత కొబ్బరి అంత తోడించేసుకోవటం, ఫ్రూట్స్ తినేస్తాం, ఒక మీల్ అయిపోతుంది. అదే మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా కావాలంటే స్వీట్ కార్న్ గింజలు, కాల్చిన మొక్కజొన్న కండలు లాంటివి పెట్టుకుని అవి తినేసి ఫ్రూట్స్ తినేస్తాం. రోజుకు 2 సార్లు ఇలాంటి హెల్దీ డైట్ తిని కూడా మనం ఎట్లాగైనా బ్రతకొచ్చు. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి మంచి ఆహారాలకి చక్కటి అవకాశం ఉంది. మీ మనసు ఉంటే ఇలాంటి మంచి ఆహారం తినే ప్రయత్నం మీరు చేయగలుగుతారు.